అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారి జీవితంలో ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఆ సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయి? మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక ఈ వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరు ఎవరి వల్ల మోసపోబోతున్నారు, ఇంతకీ ఎవరి వల్ల వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలైతే మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క రాశి గల వారికి ఏం జరగబోతుందనే ఆసక్తికరమైన విషయాలు సైతం ఈరోజు మనం ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. తప్పకుండా అయితే ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. ఇక ఈ రాశి గల వారి గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే గనక వీరిని మోసం చేసేవాళ్ళు ఎవరో కాదు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు, ఇంకా బంధువర్గం, ఇంకా నా అనుకొని మీరు ఎవరినైతే ముఖ్యంగా బాగా నమ్ముతారో అటువంటి వాళ్ళు చాలా సందర్భాల్లో మిమ్మల్ని అయితే ఎంతో విధంగా అయితే నమ్మకంగా అయితే మోసం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారని అయితే చెప్పుకోవాలి. వీరు కరెక్ట్గా ఒక టైంకి అయితే మిమ్మల్ని మోసం చేయాలని అయితే ఇటువంటి పరిస్థితి జీవితంలో రిపీటెడ్గా జరగడం వల్ల మీరు చాలా కృంగిపోతున్నారైనా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా బలంగా ఇంక చాలా స్ట్రాంగ్గా మారుతూ ఉన్నారు. వీరు చిన్నతనం నుంచి కష్టాలు ఎత్తుపల్లాలు ఎక్కువగా చూస్తూ ఉన్నారు. కానీ జీవితానుభవం ఎన్నో రంగాల నుంచి అయితే వారి గురించి అయితే ఆ రంగాల గురించి అవగాహన వీరికి చిన్నతనం నుంచే ఎంతో అలవాటు అవుతూ ఉంది. వివాహం, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతాయి. మాట తప్పే మనుషుల వల్ల, జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వాళ్ళ వల్ల వీరు చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కోబోతున్నారు. అలాగే వంశపారంపర్యంగా వీరికి దక్కవలసిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో అది వీరు ఎదురు చూస్తున్నంతగా కలిసి రాకపోదుక ఇతరుల సొమ్ము మీద, ఆస్తి మీద ఆస్తి పడటం కూడా అసలు ఉండదు. స్వాజితం మీదే వీరి యొక్క కష్టాన్ని వీరు నమ్ముకొని ఉంటారు. వీరు కష్టం మీద మాత్రమే దృష్టి పెడుతూ ఉంటారు. దానిలో ఎలా ఎదగాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలని మాత్రమే వీరు ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇతర పథకాల మీద రచించడంలో, దాన్ని అమలు చేసే విధంలో మంచి నైపుణ్యాన్ని అయితే కలిగి ఉంటారు. కార్యక్రమాలను అమలు చేయడానికి వీరి దగ్గర మంచి మంచి ప్లానింగ్సే ఉన్నాయి. అయితే ఆదర్శంగా ఉండే వీరి యొక్క లక్షణాలు, భావాలు అయితే చాలామందికి అయిష్టతను అయితే కలిగిస్తాయి. వారి యొక్క అయిష్టత ఏమవుతుందంటే కనుక వీరికి జీవితంలో కాస్త ఒడిదుడుకులకు లోనయ్యే విధంగా చేస్తుంది. ఈ యొక్క విషయంలో ఈ రాశి గల వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు ఎవరిని కూడా అంత తేలిగ్గా నమ్మకూడదు. మరి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కనుక రేపటి రోజున వీరు ఎవరిని మాత్రం అస్సలు నమ్మకుండా ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని తదేకంగా చూస్తూ ఉన్నారు. ఈ యొక్క రాశి గల వారి జీవితంలో మోసం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎవరు మోసం చేస్తారనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతే కనుక దాంతోపాటుగా వీరు ఎటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోబోతున్నారు, అంటే చెడుని ఎదుర్కోబోతున్నారా, మంచిని చవి చూడబోతున్నారా అనేది కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఉద్యోగులకు ఇది చాలా మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. చాలా బాగా కలిసి వస్తుంది. భవిష్యత్తు పరంగా వీరు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. అలాగే విదేశీ ప్రయాణానికి కూడా సంబంధించిన విషయాలు కూడా వీరు శుభవార్తలు వినబోతున్నారు. వీరి యొక్క మేనేజర్లు లేదా సహోద్యోగుల నుంచి ప్రశంసలు అయితే పొందబోతున్నారు. ఉద్యోగం కోసం ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నారో వారికి అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరు అటెండ్ అయిన ప్రతి ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశాలు చాలానే కనబడుతున్నాయి. ఇక ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే కనుక వీరికి రేపటి రోజున ఎంతో మంచి ఫలితాలు రాబోతున్నాయి. వీరు పెట్టుబడుల ద్వారా డబ్బు పొందబోతున్నారు. వీరికి ప్రయాణం కూడా మంచి డబ్బు సహాయం పొందడం కూడా చేస్తుంది. కోర్టు కేసులు లాంటివి ఏవైనా ఉంటే, పూర్వీకుల నుంచి ఆస్తి రావాల్సినవి ఉంటే తప్పకుండా వీరికి చేరుతుంది. ఈ సమయంలో మీకు తప్పకుండా అందుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కుటుంబ పరంగా అయితే మంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు రావాల్సిన మంచి మద్దతును కూడా పొందుతారు. ఖచ్చితంగా శుక్రుని యొక్క గోచారం అనేది మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల శుభకార్యాలు, తమ రంగంలో అభివృద్ధి చెందడం, ఇటువంటి వారిని పేరు ప్రఖ్యాతలు గాంచడం చేస్తారు. దీని ద్వారా మీరు చాలా సంతోషంగా, ఆనందంగా గడపబోతున్నారు. ఆరోగ్యకరంగా చూసుకున్నట్లయితే కనుక సాధారణంగా కనబడుతుంది. కనుక మీ యొక్క ఆరోగ్య విషయంలో కాస్త అనుకూలంగా ఉండాలని అయితే చెప్పుకోవాలి. ఎంతైనా కొంచెం జాగ్రత్తలు పాటించడం అవసరం. పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏది లేదు. కానీ మీరు చేయవలసిన పనులు మాత్రం
యోగా, మెడిటేషన్, సూర్య నమస్కారాలు వంటివి చేస్తూ ఉండుకోవడం. ఖచ్చితంగా అవి చేయడం వల్ల మీరు అభివృద్ధి చెందుతారు. ఇక వ్యాపారస్తులు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క వ్యాపారస్తులకి రేపటి రోజున వీరు పెట్టుబడి రంగంలో పెరుగుదల బాగా కనబడుతుంది. అద్భుతమైన సమయంగానే చెప్పుకోవచ్చు. వీరు ఏది పట్టినా బంగారంలాగా మారే అవకాశాలు ఉన్నాయి కనుక రేపటి రోజున వీరికి వ్యాపార రంగానికి సరైన సమయం అని అయితే చెప్పుకోవాలి. ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలంటే మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రంగంలో మీకు ఆశించిన ఫలితాలు కూడా దక్కుతాయి. విజయాన్ని పొందడం వల్ల మంచి అద్భుతమైన సమయంగా అయితే మీకు కనబడుతుంది. మరి ముఖ్యంగా అయితే రేపటి రోజున వినోదాలకు, విహారయాత్రలకు కూడా మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ విషయంలో అసలు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ప్రశాంతంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. అయితే ఈ యొక్క రాశి గల వారికి మాత్రం ఖచ్చితంగా ఈ విషయాలన్నీ ఎంతో బాగున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వచ్చే సమయం అని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు రేపటి రోజున ఏమాత్రం కూడా ఈ ఇద్దరు వ్యక్తులకి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. లేదంటే చాలా నష్టపోతారు. స్వతహాగా మీరు చాలా నమ్మకస్తులు, ఎదుటివారిని కూడా చాలా తేలిగ్గా నమ్మేస్తూ ఉంటారు. కనుక ఇద్దరు వ్యక్తుల విషయంలో మాత్రం ఎంతైనా జాగ్రత్త వహించడం అవసరం. కాకపోతే మీరు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక మీరు ఎవరినైతే అధికంగా నమ్ముతున్నారో, ఎవరినైతే మీరు మా మనుషులు అని అయితే మిమ్మల్ని నమ్ముతున్నారు, వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఇంకా ఎవరైనా నా అనుకునేవారు, మీకు అలాంటి వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ఈ యొక్క రాశిగల వారికి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనైతే మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సమయం అనైతే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు ఏది సంబంధించిన ఒక వ్యక్తిగత విషయాన్ని అయితే వారిని పంచుకోవద్దు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉంచుకోకపోతే వెనకాలే ఉండి మీకు వెన్నుపోటు పోచే ప్రమాదం కూడా ఉంది కనుక మీకు కలిసి వచ్చే అవకాశాన్ని కూడా వీరు రివర్స్ చేసే అవకాశం ఉంది కనుక మిమ్మల్ని మోసం చేసే ఆ వ్యక్తులకు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆ వ్యక్తులను మీరు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ఒక వ్యక్తికే అంటే మిమ్మల్ని ఒక వ్యక్తి కే అనే అక్షరం గల వ్యక్తి అయితే బాగా నమ్మి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే మీతో పాటే ఉంటూ వాళ్ళు ఖచ్చితంగా కే అనే అక్షరం అయితే మీకు వాళ్ళకి పేరు మొదలవుతుందని కనుక అతన్ని అనుమానించి మీరు కాస్త వారికి దూరంగా ఉండడం అయితే మంచిది. అతన్ని ఎంత అభిమానిస్తున్నారో మీరు కాస్త గమనించుకోవాలి. మీరు ముందుగా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే తప్పు కాదు కనుక ఎవరినైనా సరే అసలు నమ్మొద్దు. ఎవరిని నమ్మి ముందుకు వెళ్ళడం మంచిది కాదు. మీ యొక్క వ్యక్తిగత విషయాలు అంతకు మించి షేర్ చేయడం మంచిది కాదు. ఈ యొక్క విషయాలైతే చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు ఎంతో మంచి విషయాలనైతే చెప్పుకోవచ్చు. వి అనే అక్షరం గల వ్యక్తి కూడా మీరు అసలు నమ్మొద్దు. ఈ 2 రకాల వ్యక్తులకు మీరు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. అలా దూరంగా ఉండే ప్రయత్నాలు చేసుకోవడం వల్ల కనీసం మీరు రేపటి రోజున అయితే కాస్త ఈ యొక్క కే అను అక్షరం మరియు వి అను అక్షరం గల వ్యక్తులకు కాస్త దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. మీకు కొంచెం సమయం పడుతుంది. మీ యొక్క గ్రహబలం అనేది ఎక్కువగా ఉంది కనుక వాళ్ళు అనుకున్నది అంటే ఎప్పటినుంచో మిమ్మల్ని మోసం చేయాలని, ఎప్పటినుంచో మిమ్మల్ని బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని అనుకుంటూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందికి గురి పెడతారు కనుక మీరు 1కి 2 సార్లు వాళ్ళకి ఏదైనా సరే విషయాన్ని చెప్పేటప్పుడు కాస్త ఆలోచించుకొని మీరు ఆ విషయాన్ని మీరు పంచుకోవడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, పై అధికారులతో, కస్టమర్ల గురించి కానీ, తోటి భాగస్వాముల గురించి కానీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని అయితే చెప్పుకోవాలి. ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికెప్పుడు రీచ్ అవుతూ ఉంటాయి. మీకు తప్పకుండా అయితే అటువంటి వారిని మీరు తప్పకుండా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వారికి మీరు జాగ్రత్తగా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది కాస్త విచక్షణ జ్ఞానం కలిగి ఉండే మనుషులే కనుక వారిని కాస్త దూరంగా పెట్టడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవాలి. రేపటి రోజున మీరు ఉదయం నిద్ర లేవగానే సూర్య నమస్కారాలు చేసుకోవడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీకు ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితాలు రెట్టింపు అవుతాయి. అలాగే పశుపక్షాదాలకు ఆహారాన్ని, పానీయాన్ని సమర్పించడం వల్ల పూర్వజన్మ సుకృతం, పితృదోషాలన్నీ తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు గోవులకు అరటి పండ్లు తినిపించడం, ఆకుకూరలు తినిపించడం ఎంతైనా మంచిది. అలాగే కాకి కనిపిస్తే కాకికి ఆహారం వేయడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే రేపటి రోజున మనం చెప్పుకున్న పరిష్కారాలు దేవతారాధన చేసుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మంచి మార్గం అయితే మీకు మంచి సజావుగా జీవితం సాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.